చంద్ర, ఏమిటి ఈ మధ్య కనిపించడం మానేశావు? రే, ఏమిటి అలా ఉన్నావు? ఓహో, ఈ మధ్య మీ నాన్నగారు పోయారట కదూ, ఆ దిగులతోనా? కాదు. కాదా? చంద్ర, నీ బుర్ర సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటాను. నీకెలా తెలుసు? నీ కళ్ళే చెబుతున్నాయి. రాము, నా కళ్ళల్లో నువ్వేమీ చూడలేవు, కన్నీళ్ళు అడ్డంగా ఉంటాయి. అదేమిటి చంద్ర? అవును రాము, నా ఆవేదన నీతో ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. పర్వాలేదు, చెప్పు చంద్ర. రా, అలా కూర్చున్నారా? ఇప్పుడు కాదు రాము, ఇక్కడ కాదు. మరి రాము, నన్ను ఎక్కడికైనా ప్రశాంతంగా ఉండే చోటికి తీసుకువెళ్తావా? అలాగే, రేపే అన్నవరం దేవాలయానికి వెళ్ళు. అదా సావిత్రి, ఏమిటో శబ్దం? ఏం లేదండి. ఇంకెక్కడ ఉన్నావా? పువ్వులు వాడిపోతున్నాయి. ఆ గుడ్డల్ని పొడగమనకూడదు. నాకు అందులో కొత్త ఏమో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంది. ఎందుకు నవ్వుతావు? ఏమిటి కుష్కుష్మని శబ్దం వస్తుంది? ఏమి లేదండి. ఏమి లేకపోతే కుష్కుష్మంటుంటేను. అదే కుక్కండి. కుక్క? కుక్క వీధి గుమ్మలోంచి వచ్చిందా, దొడ్డు గుమ్మలోంచి వచ్చిందా? దేవి, కుక్క కుయ్యో అనకుండా అయ్యో అంటుందేంటి? కొట్టాలా చంపేయాలా? కొడుతుంటే ఏడవడం పోయి భూమి భూమి చూస్తున్నాయి. పిల్లి ఒకటి వచ్చిందా? నీ కళ్ళు గుడ్డివేనా? నీ కర్ర మాత్రం రాంబాణం రా. నన్ను కొట్టగా, నేను కుక్కరు కదా, ఆఫ్టర్ మామూలు మనిషిని. నువ్వు మనిషివిరా? నీకైతే కుక్కదా? నిన్ను వాటితో పోల్చడం వాటితో ఒప్పుకున్నానండి సార్. నాకు ఇదే మరోసారి. నేను ఎప్పుడు ఇలా జరగడు. నన్ను ఇంతలో వదిలేనుకోండి, పెళ్లి చేసుకుని హాయిగా బ్రతికిపోతాను సార్. అది ఏది తీసుకో. అలాగే ఏమండి, నిజంగా మీ కళ్ళు పోలేదు? సాధ్యమని సావిత్రీదేవి, ఇంతకాలం నేను చేసిన పాపానికి కళ్ళు మూసుకుపోయి ఇప్పుడు చేసిన పుణ్యానికి కళ్ళే కాదు బుద్ధి తెలివి అన్నీ వచ్చాయి. అందుకని కుక్కలు కట్టిన కుండై నేను తాగితేనే పాపం, మహాపాపం. నిన్ను క్షమించాలా? సంసారి అని పేరు పెట్టుకుని సంసారాలు తీసిన దానివి. నిన్ను ఊరికే వదిలిపెట్టే ఊరంతా నాశనం అయిపోతుంది. నిన్ను ముక్కలుగా నరికి నీలాగా తిరిగే ప్రతి ఆడదాని ఇంటి ముందు ఒక్కొక్క ముక్క ఎలగట్టాలి. తాళి కట్టిన పాపానికి నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టుకున్నా. కృష్ణ, నా బతుకు బజారు పాలైపోయింది. కృష్ణ,
ఇంతమంది సంసారాలు ఉన్న ఈ వీధిలో నేను ఎలా మొహం చూపగలను? పవిత్రమైన ఈ పట్టణంలో నేను ఎలా తలెత్తుకొని తిరగలను? ఈ లోకంలో నేను ఎలా బ్రతకగలను? నా వల్ల కాదు. నన్ను నీ దగ్గరకు తీసుకు, నీలో లీనం చేసేసుకో కృష్ణ. వీలేదు వీలేదు, రా నాతో రా, మనిద్దరం కలిసి లోకానికి నిద్రని సాగేద్దాం. ఇది ఇల్లు, ఇది ఇల్లు, ఇది ఇల్లే, ఇల్లు కాదు ముళ్ళు. కృష్ణ సర్వవ్యాపక, నీకు అనేక వ్యాపకాలు. మీకు దొరికిన 16,000 మందిలో మా సావిత్రి లాంటి కేసు ఒక్కటి తగిలుంటే తెలిసేది నీ తెలివి. ఇదేం ద్వాపర యుగం కాదు, సూపర్ యుగం. సూపర్ వేసిన కాకరకాయలు పాపరకాయలు సూపర్ బజార్లో ధరలు పెంచుకొని మీసాలు తిప్పుతున్నాయి. మీసాలు అయ్యోయ్, మోసాలకు మీసాలు వచ్చాయి. ధర్మం ముసుకేసు కూర్చుంది. తాళి కట్టిన మూడికి ఎగతాళి చుట్టి, టై కట్టుకున్న వాళ్లకు జైలు కొట్టి సంకల్లో వేసుకొని పోతున్నారు. చీ 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 చీ, అంతా కల్తీ. సంసారం కల్తీ, మనుషులు కల్తీ, మనసులు కల్తీ, పార్టీలు కల్తీ. పైగా వీటికంతా మంచి మంచి పేర్లు, ముద్రలు, చీటీలు, ఎన్నో చీటీలు. ఈ చీటీలన్నీ జనాన్ని చీట్ చేసేవి. కాకపోతే మా సావిత్రి సానితనానికి మా ఇంటి మీద సంసారం చీటీ. కృష్ణ, ఇది అవధాని గారి ఇల్లు. సంసారం అంటే ఇది స్వర్గంతో సమానం. ఇటువంటి సంసారాలు ప్రపంచంలో కోటాను కోట్లు సృష్టించావు. కానీ ఏం లాభం? ఏం లాభం అయ్యా? వీళ్ళ పరువు తీయడానికి పాలకుండలో విషపొట్లాగా మా సావిత్రిని పుట్టించావు. అదిగో అన్నపూర్ణం ఉంది. ఈమెకు కులం లేదట, కులం లేదట ఈమెకు. ఆ మహాతల్లి ఎలా ఉంటుందో నా కళ్ళతో నేను చూడలేదు, ఈ బజార్లో ఎవరూ చూడలేదు. పెళ్లి లేకపోయినా, పెళ్ళాం అనిపించుకునే రాత లేకపోయినా 20 ఏళ్ల నుంచి ఒక్కరినే నమ్ముకుంది. ఆమె సాని. మా సావిత్రి సంసారి. ఒక్కరినే నమ్ముకున్నది సాని, 10 మందికి అమ్ముకున్నది సంసారి. కృష్ణ, కృష్ణ భగవాన్, అయ్యో నువ్వు లోపల పెట్టి తలుపు వేశావా? కృష్ణ, కృష్ణ. అయితే నువ్వు నాకంటే పెద్ద అబద్ధం చెప్పొచ్చావు అనమాట. దయచేయండి దయచేయండి. ఈ అన్నవరం దేవాలయం వివాహాది శుభకార్యాలకు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు ప్రసిద్ధి పొందిన ఆలయం. అదిగో అటు చూడండి, అచ్చట ఉపనయన మహోత్సవం జరుగుతోంది. ఇచ్చట వివాహం, మాంగళ్య ధారణ జరుగుతోంది. ఆ ప్రక్కన వధూవరులకు ఆశీర్వాదాలు. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి సత్యవతీదేవి, శంకరుడు, శివకేశవులకు ఏమాత్రం భేదం లేదని తెలిపే ఆలయం ఈ అన్నవరం దేవాలయం. దయచేయండమ్మా. అలా చూడండి, శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామికి, అనంతలక్ష్మి సత్యవతీదేవికి వివాహం జరుగుతోంది. దయచేయండి. ఇది స్వామివారి కళ్యాణ మంటపం. ఇచ్చట ఒకేసారి కొన్ని వందల ప్రత్యేక వ్రతాలు, కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ స్వామివారి కళ్యాణం కూడా ఇచ్చటనే జరుగుతుంది. రాము, మన సాంప్రదాయంలో ప్రేమకెంత పవిత్రత, పెళ్లికెంత దివ్యత్వం ఉన్నాయో చూసావా? సృష్టికి మూలం అదే కదా. 1 + 1 2. అది లెక్కల్లో ఇప్పుడు 3. ఛీ, ఏమిటి రాము? చంద్ర, ఆ పవిత్ర బంధాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆఖరగా దేవుడు కూడా. ఆ అదృష్టం అందరికీ రాదు రాము, దానికి ఎంతో నోచుకోవాలి. ఏ రాము, నువ్వు చాలా గౌరవ మర్యాదలున్న ఉన్నత కుటుంబంలో పుట్టావు. నేను అందరూ అవమానించే వేశ్య కులంలో పుట్టాను. అయితే అభిప్రాయాలు, ఆచరణ ముఖ్యం కానీ పుట్టుకలో ఏముంది? చంద్ర,
ఆ దేవుడి దృష్టిలో అంతా ఒకటే, ఎవ్వరూ బహిష్కృతులు కాదు. రాము, నేను అందరి ఆడవాళ్ళలాగే పుట్టాను. నాకు ఆత్మ, ప్రేమ, అభిమానం అన్నీ ఉన్నాయి. అందరిలాగే నేను పెళ్లి చేసుకుని ఇల్లాలినే గౌరవంగా బ్రతకాలని ఎన్నాళ్లుగాను కలలు కంటున్నాను, తపస్సు చేస్తున్నాను. కానీ ఈ కులాలు కట్టుబాట్లు నన్ను మాంగళ్యానికి దూరం చేస్తున్నాయి. మా అవ్వ నన్ను యమకూపంలోనే ఉంచాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. తమ క్షణిక సుఖం కోసం నా జీవితాన్నే బలి తీసుకోవడానికి ధనికులు, రసికులు రాబందులకు కాచు కూర్చున్నారు. రాము, నాకొక సహాయం చేస్తావా? ఏమిటి చంద్ర? నన్ను బలిపీఠం నుంచి తప్పించి కళ్యాణ మంటపం మీదికి నడిపించు. అగ్ని సాక్షిగా నా పాణిగ్రహణం చేసి నీ ఇల్లాలిగా, మీ ఇంటి కోడలిగా, మీ ఇంట్లోనే కాదు ఈ లోకంలోనే నాకు ఒక గౌరవ స్థానం ఏర్పరుచు. నాకు ఆ వరం ప్రసాదించు రాము, ప్రసాదించు. అలాగే, తప్పకుండా. రాము, ఏది నేను చెప్పినట్టు చెప్పు. ధర్మేచా. చంద్ర, స్వామి సన్నిధిలోనే మన పెళ్లి జరగబోతుందా? చెప్పు రాము. ధర్మేచా, ధర్మేచ, అర్థేచా, అర్థేచ, కామేచా, కామేచ, మోక్షేచా, మోక్షేచ, నాతిచరామి. నాతిచరామి. ఏది ఆఖరి మాట మరొక్కసారి చెప్పు. నాతిచరామి. గట్టిగా చెప్పు. నాతిచరామి. ఇంకా గట్టిగా. నాతిచరామి.